2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సౌమ్య శరణమయ్య. స్వామి శరణమయ్యప్ప. సార్, సమాజంలో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ మన చుట్టుపక్కలనే జరిగినప్పటికీ కొన్ని మనము అవి విననట్టుగానే ఉంటాం. కానీ కొన్ని సిట్యుయేషన్స్‌ని అరే! ఇంత దారుణ పరిస్థితికి తీసుకొచ్చాయా అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఇలా జరగకుండా ఉండి దీంట్లో ఏదో ఒక మార్పు రావాలి అని కోరుకుంటూ ఉంటారు. అలా అంటే తండ్రి మూర్ఖుడైనా, మంచివాడైనా కొడుకు అనేవాడు ఎలా ఉండాలి? అసలు కొడుకు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటి? వాల్యూస్ ఏంటి? ఎథిక్స్ ఏంటి? చిన్నప్పటి నుంచే పేరెంట్స్ వాళ్ళకి ఎలాంటివి నేర్పించాల్సిన అవసరం ఉందంటారు సార్? సో ఒక కొడుకు ఎలా ఉండాలి తండ్రితో, యెస్. ఓకే, పేరెంట్స్‌తో. ఇద్దరు మదర్ ఫాదర్ తో ఒక కొడుకు ఎలా ఉండాలి. కొడుకు మెయిన్ గా హ్మ్. కొడుకుని చాలా హై లెవెల్లో చూపిస్తారు మన దగ్గర. ఒక కొడుకు చాలా ఇంపార్టెంట్, వేరే వేరే కార్యాలకు కూడా ఇంపార్టెంట్ అని చెప్పి చూపిస్తుంటారు. సో కొడుకుకు ఒక స్పెషల్ బాధ్యత, అందులో పెద్ద కొడుకుకు ఆర్ ఇంట్లో కొడుకుకుండే విలువ ఒక సపరేట్గా పెట్టారు మన దగ్గర. నేనేమంటానంటే ఎనీ చైల్డ్ ఫర్ దట్ మ్యాటర్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ పేరెంట్స్. పిల్లలని ఎప్పుడూ కూడా వాళ్ళ లైఫ్ని కంట్రోల్ చేయాలి అనే పేరెంటింగ్ దాంట్లోకి వెళ్ళకూడదు ఎవ్వరు. ప్రతి పేరెంట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే యూ కాంట్ కంట్రోల్ చిల్డ్రన్స్ లైఫ్. యు మే గైడ్, యు మే షో ఎ పాత్. ఒక దారి చూపించచ్చేమో కానీ అది కూడా నీ ఇల్యూజనే. యూ కాంట్ కంట్రోల్. కంట్రోల్ ఈజ్ అన్ ఇల్యూషన్. నేను నా పిల్లల భవిష్యత్తు ఇలా ఉండబోతోంది, వాళ్లతో నేను ఇలా ఉండబోతున్నాను అన్నది ఇల్యూషన్. నీకు లక్లో కుదిరిందంటే కుదిరింది, లేకపోతే నువ్వు ఏం చేసినా వాళ్ళు మారే ఛాన్సులు తక్కువ. అలా అని వదిలేలేంగ గాలికి. సో మనకంటూ కొన్ని బాధ్యతలు తీసుకోవాలి, మనకంటూ కొన్ని కొడుకుని మేనేజ్ చేసే కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. ఓకే, అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్ డిసిప్లిన్ అనేది బాడీలో నేర్పించాలి. ఓకే, డిసిప్లిన్ అంటే రెండు విషయాలు ఇక్కడ, అథారిటేటివ్ అండ్ లవింగ్. అంటే నువ్వు ఈ పని చేయకూడదు అని ఉండడం వెరీ వెరీ రాంగ్. ఈ పని చేయకూడదు ఎందుకంటే ఈజ్ ఇంపార్టెంట్. నైట్ 9 అయ్యాక టీవీ చూడకూడదు ఎందుకంటే నీకు నిద్ర పాడవుతుందిరా, నీ హెల్త్ పాడవుతుంది, దాని తర్వాత మేము మేలుకుని ఉండాల్సి వస్తుంది కాబట్టి మాకు నిద్ర పాడవుతుంది, దీని అంతటి వల్ల రేపు పొద్దున్న స్కూల్కి లేవలేవు. ఈ టైప్లో యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ దెమ్ ఏ క్లియర్ లెజిటిమేట్ రీజన్. అండ్ వాళ్ళ బిహేవియర్ కూడా రీజన్ మనం చెప్పించగలగాలి. ప్రతి తండ్రి కొడుకుతో ఎక్సర్సైజ్ చేయించాలి. ఎందుకు చేస్తున్నావు, నీకంటూ కారణం ఉందా? నా కోపం వచ్చింది, నేను ఇలా చేశాను యాక్సెప్ట్ చేయకూడదు. అసలు నువ్వు ఏం కోపం వచ్చినా సరే నీకంటూ కారణం ఉందా, ఆ కారణము చెప్పగలవా? ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా రావాలి. చాలామంది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం రాక నేను చెప్పినా నువ్వు వినవు అనే స్టేజ్కి వచ్చేస్తారు. చెబితే వినేటట్టుగా పేరెంట్ ఉండాలి, అండ్ చెప్పేటప్పుడు ఆ రీజనింగ్ వీళ్ళు కరెక్ట్గా ఇచ్చేటట్టుగా ఉండాలి. ఈ రీజనింగ్ గనక పిల్లలకి నేర్పిస్తే పిల్లలు విల్ రియల్లీ బి మనకి ఒక లైన్లో పడ్డట్టుగా ఉంటుంది. ఓకే, పిల్లలకు ఆ రీజనింగ్ నేర్పించక నేను చెప్పేశానంటే అంతే అయిపోయింది, నేను చెప్పినట్టుగానే నువ్వు చెయ్యాలి, ఇలాగే ఉండాలి అనేవాడు కొన్ని రోజులు నీ దగ్గర ఫుడ్ తీసుకున్నంత వరకు ఉంటాడు. వాడు ఓన్ ఫుడ్ సంపాదించుకున్న రోజు నువ్వు ఎవడివిరా అంటాడు. అందుకని కారణం ఇవ్వడము ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకవేళ ఇలా చేస్తున్నప్పుడు ఎప్పుడైనా యాంగర్ ఇష్యూస్ వస్తే పిల్లలతో కూడా చెడు మాటలు మాట్లాడకూడదు. ఎంతటి వాడైనా కానీ పిల్లలతో, ఎందుకంటే నువ్వు తిండి పెడుతున్నావు, నీకు కంట్రోల్ ఉంది, పవర్ నీ దగ్గర ఉంది కాబట్టి ఎప్పుడు చెడు మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే రేపు పొద్దున పవర్ వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మీద చెడు మాటలు మాట్లాడతాడు. సో ఎవ్రీ ఫాదర్ సన్తో అట్లీస్ట్ ఇలా చేయాలి, దట్ యు మే బి యాంగ్రీ, నీకు ఏదైనా కోపం రావచ్చు, కానీ చెడు మాట్లాడే హక్కు లేదు. దాన్ని ఒక అథారిటేటివ్గా ఒక పోస్ట్లో తీసుకొచ్చి ఇది 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 మై పాయింట్ అని చెప్పగలగాలి. పేరెంట్స్కి ఆ రైట్ ఉంటుంది, నేను యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు, నేను అసలు మొత్తానికే రాంగ్ అని చెప్పచ్చు. దట్ ఐ హ్యావ్ ద అథారిటీ అనేది నేర్పించగలగాలి పిల్లలకి. ఓకే, ఇది చెప్పగలగాలి. ఎప్పుడైతే నువ్వు కోప్పడితే తగ్గిపోతున్నావు, లేకపోతే పిల్లలు కొంచెం అయ్యో బాధపడుతున్నారు కదా నువ్వు మారిపోతున్నావు, దెన్ పిల్లలు విల్ గో రాంగ్ డైరెక్షన్. ఓకే,
ఇది కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్ అందరికీ నేర్పించాలి. నీతో బాగుండాలి, వాళ్ళు బయట ఏం గొడవైనా నువ్వు పెట్టుకురారా నేను చూసుకుంటా అని ఎప్పుడు నేర్పించకూడదు. నా పిల్లలకండి బయట కూడా ఈ కోపం ఉంటే కొట్టేసిరా నేను చూసుకుంటా అని చెప్తానంట. రాంగ్. యూ షుడ్ నెవర్ డూ దట్. అథారిటీ ఉంటుంది, కంప్లైంట్ చేయాలి, ఒక స్టెప్ ఉంటుంది, ఎల్డర్లీస్తో కానీ నీ ఫ్రెండ్స్తో కానీ నువ్వు బిహేవ్ చేసే మెథడ్ ఉంటుంది అని నేర్పించకపోతే వెరీ సూన్ అది మీ నెత్తి మీదే పడుతుంది. వెరీ వెరీ సూన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ వచ్చేసి పిల్లలు చూసి నేర్చుకుంటారు. సో నువ్వు ఎలా ఉన్నావు నీ తల్లిదండ్రులతో, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు సేమ్ బిహేవ్ చేస్తారు. నువ్వు ఫోన్లు వస్తే గొడవ పెడుతూ అరుచుకుంటూ నువ్వేదో చాలా రూడ్గా ఉంటూ పిల్లలు మాత్రం డిసిప్లిన్డ్గా మంచిగా ఉండాలి రాదు. ఎప్పటికీ మన ఎగ్జాంపుల్ చూస్తుంటాం కూడా ఇప్పుడు సొసైటీలో. వాళ్ళు మాత్రం నేను ఇంత డిసిప్లిన్, నేను ఇట్లా ఉంటాను అట్లా ఉంటాను మాట్లాడతారు. వాడు పిల్లల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకు ఉండదు అట్లా, నేను ఇంత డిసిప్లిన్, నా ఇష్టం, నా లైఫ్ అని ఉండదా? ఉంటుంది ఖచ్చితంగా. సో అందుకని పిల్లలకి యూ షుడ్ షో ఎ ప్రాపర్ పాత్వే దట్ కొన్నిసార్లు నీకు నచ్చినట్టుగా జరగకపోయినా సంయమనం కోల్పోకూడదు అన్నది నేర్పించాలి. అన్నది నీ ద్వారానే నేర్చుకుంటారు. నువ్వు తప్పుగా బిహేవ్ చేస్తే నువ్వు పిల్లలు కూడా తప్పుగానే బిహేవ్ చేస్తారు, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అండ్ ఫిఫ్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది అందరూ తెలుసుకోవాల్సిన ఎంపతి అనేది నేర్పించాలి. వాడి పొజిషన్లోకి వెళ్ళి చూడు అనే ఒక చిన్న మాట వల్ల ఎంత చేంజ్ ఉంటుందో పిల్లలు. ఒక్కసారి వాళ్ళ పొజిషన్లోకి వెళ్ళి ఆలోచించి చూడు అనేది ఒక బ్యూటిఫుల్ శక్తి. జస్ట్ వాళ్ళ పొజిషన్లోకి వెళ్ళి ఆలోచించడం అన్న ప్రాక్టీస్ చేయించాలి. దట్ ఓకే నీ కోపం వచ్చింది కదా, జెన్యూన్, రైట్, ఒక్కసారి వాడి సిచ్యువేషన్ ఆలోచించు. దెన్ యూ హ్యావ్ చాయిస్. ఒక అతను ఫాస్ట్గా వచ్చి లేని స్పేస్లో యాక్సిడెంట్ చేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. వీడు ఒకడు వెంటపడ్డాడు, వీడిని ఎట్లాగని అంత ఫాస్ట్గా వచ్చాడు, లోపల పిల్లవాడు ఉన్నాడు, ఏమైనా అయ్యి ఉంటే ఫాస్ట్గా వచ్చాడు, వాడిని ఫుల్ చేజ్ చేసి ఆపాడు. వాడు ఒక బ్లడ్ ప్యాకెట్ తీసుకెళ్ళి వాళ్ళ పాప హాస్పిటల్లో ఉంది, ఆమెకి బ్లడ్ ఎక్కించాలి, లేట్ అయితే చనిపోతుందని చెప్పి ఫాస్ట్గా వెళ్తాను. అయ్యో సారీ అండి పంపించేసాడు. ఓకే కదా. ఇక్కడ 2 సీన్లు వస్తాయి. ఒకటి నువ్వు వెంటపడి అదేందో తేల్చుకుని రావడం, అదర్వైజ్ ఇక్కడే ఉండి యూ కెన్ హ్యావ్ దట్ చాయిస్. ఏం అవసరం ఉందో కదా అని ఆలోచించుకునే చాయిస్ నీ దగ్గర ఉంది. ఫస్ట్ వాడు ఎలా బిహేవ్ చేశాడు, వాడికి ఎందుకంత పొగరు, వాడు ఇలాంటి వాడు అని అనుకోవచ్చు. లేదా ఏమో నిజంగానే ఈజ్ ఇన్ బ్యాడ్ మైండ్ ఏమో, వాడు అలాంటి మూర్ఖుడేనేమో, నేను ఐ డోంట్ హ్యావ్ టు లూజ్ మై సెల్ఫ్ అనే ఒక చాయిస్ని తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే అలాంటి చాయిస్ మనకు ఉంది, నా ఎమోషన్స్ మీద నాకు చాయిస్ ఉంది, నేను యాంగర్ అవ్వచ్చు లేదా నేను కూల్గా ఉండి సిచ్యువేషన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు, ఆ చాయిస్ నాకు ఉంది అని పిల్లలు కనుక నేర్పిస్తే దే విల్ నెవర్ గో బ్యాడ్. వాళ్ళకి తెలుస్తుంది ఓకే ఇక్కడ నేను ఇలా బిహేవ్ చేయాల్సిన, కోపం రావచ్చు, సడన్గా ఇరిటేషన్, ఎవడో గుద్దేసి వెళ్ళిపోతే బాధ వేస్తుంది, బట్ స్టిల్ ఐ డోంట్ హ్యావ్ టు బికమ్ ఫూల్. కంట్రోల్ నాలో ఉంటుంది. ఓకే, ఇది పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. నీకు కోపం రావచ్చు, బట్ దెర్ ఇస్ ఎ వే టు ఎక్స్ప్రెస్. దెర్ ఇస్ ఎ రూల్, దెర్ ఇస్ ఎ మెథడ్, దెర్ ఇస్ ఎ సిస్టమ్ టు ఎక్స్ప్రెస్ అని కూడా తెలుసుకోవాలి. అండ్ ప్రతి ఫాదర్ పిల్లవాడితో అట్లీస్ట్ 30 minutes ఆఫ్ హ్యాపీ టైం గడపాలి. రూల్స్ లేవు, రెస్ట్రిక్షన్స్ లేవు, బౌండరీస్ లేవు, బార్డర్స్ లేవు. ఓన్లీ నవ్వుకోవడానికి, జోకులు చెప్పుకోవడానికి, మంచి మంచి విషయాలు మాట్లాడడానికి. ఓకే, అంటే పిల్లవాడికి ఏదో నేర్పిస్తున్నట్టు కాకుండా జస్ట్ లెట్ దెమ్ టాక్. పిల్లలతో అలాంటి టైం స్పెండ్ చేసిన వాళ్ళ పేరెంట్స్తో చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఇలా చేసావంట, అలా చేసావంట, ఇంకా తినలేదేంట్రా, నువ్వు ఇలా ఉన్న పొద్దున్న లేచావు, రూల్స్ కాదు. ఒక ½ an hour ఆఫ్ గుడ్ టైం, మంచి మంచి స్టోరీస్, మంచి మంచి మాటలు, వెరీ అడల్ట్ టాపిక్స్, పెద్ద టాపిక్స్, ఇలాంటివి జరుగుతాయంట, అసలు మూన్ మీదకి ఎందుకు వెళ్ళారు, అసలు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇలా వేరియస్ టాపిక్స్ మాట్లాడుకోవచ్చు. అక్కడ నో రెస్ట్రిక్షన్స్, అక్కడ ఓన్లీ డిస్కషన్స్. కొన్ని రాంగ్, వాళ్ళు ఓవర్ బోర్డ్ తీసుకుని రాంగ్గా నెగిటివ్గా మాట్లాడుతుంటే యూ షుడ్ బి ఏబుల్ టు పుట్ దట్ ఇంతే లిమిట్, ఆ లిమిట్ దాటి రాకూడదు అన్నప్పుడు ఎప్పుడు మనకు ఆ రెస్పెక్ట్ ఉంటుంది. ఇది రియల్, ఇది జరుగుతుంది. సో పేరెంట్స్గా ఆ మినిమమ్, అండ్ ఎంత కుదిరితే అంత 2 విషయాలు ఎప్పుడూ నేర్పించాలి, భయము, భక్తి. భక్తిని కంపల్సరీగా నేర్పించాలి. భయము టు డూ సంథింగ్ రాంగ్ నేర్పించి తీరాలి. నీకు దయ్యం అంటే భయం, భూతం అంటే భయం అని కాదు. తప్పు చేస్తే తప్పురా, నేను సపోర్ట్ చేయను. ఇఫ్ యు ఆర్ డూయింగ్ రాంగ్, ఐ ఆమ్ వెరీ స్ట్రాంగ్ టు నాట్ సపోర్ట్ యూ అని కనుక తెలిస్తే పిల్లలు ఆటోమేటిక్గా సెట్ అయ్యి మంచిగా ఉంటారు.
అండ్ పిల్లలు అండర్స్టాండ్స్ ఇట్ ఫాస్టర్. నువ్వు ఎప్పుడైతే రూల్ బ్రేక్ చేసి నీకు నువ్వే తప్పు చేస్తూ నీకు నువ్వే దొంగ పనులు చేస్తూ వాళ్ళకి మాత్రం కరెక్ట్ చేస్తున్నావు అంటే దే విల్ వెయిట్ ఫర్ దర్ ఆపర్చునిటీ. ఇప్పుడు తిండి దొరకట్లే కాబట్టి వాడు కొంచెం 22, 23 ఏదైనా జాబ్ వచ్చిందంటే నువ్వు ఎవడిరా అంటారు. ఓకే, సో హోప్ దిస్ గెట్స్ త్రూ. ఇంకా చాలా ఉన్నాయి అలా చెప్పుకుంటూ పోతే. ఒక మంచి తండ్రి కావాలి అంటే నిజంగా ఒకటి పూర్వజన్మ పుణ్యమై ఉండాలి, రెండోది వచ్చేసి మనకంటూ చాలా సంయమనం ఉండాలి. కొడుకు హ్యాస్ టు గో త్రూ సో మెనీ స్టెప్స్ కాబట్టి వాళ్ళ టీనేజ్ కానీ లేకపోతే యంగ్స్టర్గా ఉన్నప్పుడు ట్యాంట్రమ్స్ కానీ అన్నీ ఆ రోలర్ కోస్టర్ వెళ్తూ ఉంటుంది. సో వాళ్ళన్నిటిని మనం ఎమోషనల్గా ఫూలిష్ అయిపోకుండా వాళ్ళ ఆ స్టేజ్ని దాటుతున్నప్పుడు మనం సపోర్ట్ చేయగలిగితే, చెయ్యి అందించగలిగితే పిల్లలు చాలా బాగుంటారు. అది అందించకపోతేనే ఇబ్బంది. అండ్ దెర్ ఇస్ నో రూల్, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు, తండ్రి అంటే ఇలా ఉండాలి, మినిమం ఇలా అలా చేయకూడదు. దెర్ ఇస్ నో రూల్. నీకు ప్యార్సే చేయాలి, పిల్లలకి మనస్ఫూర్తిగా చేయాలి. అలా చేస్తే దే విల్ డెఫినెట్లీ బి గుడ్. డెఫినెట్గా సార్. అంటే చూసే ప్రతి పేరెంట్స్కి కూడా అంటే ఎవరైతే ఇప్పుడు పేరెంటింగ్ చాలా డిఫికల్ట్ అయిపోయింది అని మాట్లాడుతూ ఉంటారు, కానీ మనం చెప్పే పద్ధతిలో మనం చేసే పనుల్లో కనుక కొంచెం మార్పు వస్తే ఆటోమేటిక్గా ఆ ఇంపాక్ట్ పిల్లల మీద కూడా పడుతుంది True. అనడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ ఈ వీడియోలో మీరు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 1-2 సార్లు కనుక ఆలోచించి వాళ్ళు ప్రయత్నిస్తే ఆ రిజల్ట్స్ వాళ్ళే చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.